ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్సు: అహంత విసర్జనయే సత్యము. అహంత నాశనము జరిగేది దాని యథార్థాన్ని వెతుకుట చేతననే. అహంత యొక్క పదార్థము కాదు. మనం పెద్ద యత్నించకనే అది నష్టమై సత్యం ప్రకాశిస్తుంది అని అంటున్నారు. మొట్టమొదట నేను అను మొదటి తలంపే అహంకారము. నేను ఈ దేహానికి పరిమితమైనంత కాలము కూడా ఈ అహంకారము మనకు ఉన్నట్లే. అన్ని తలంపులకు మూలము ఈ నేను అనే అహంకారమే. అహంకారం ఉంటేనే అంతా ఉంది. అహంకారం లేకపోతే అక్కడ ఏమీ లేదు. ఈ అహంకారం ఉన్నంత కాలము మనకు ఈ దేహం నిజమనిపిస్తుంది, లోకం నిజమనిపిస్తుంది, అలాగే దేవుడు నిజమనిపిస్తుంది. కానీ అహంకారం పోయిన తర్వాత ఈ మూడు అబద్ధమే అనిపిస్తుంది. ప్రతి వాణ్ణి తన అహంకారమే తనను మోసం చేస్తుంది, కానీ అక్కడ ఈశ్వరుడు కాదు. అహంకారానికి అసలు రూపమే లేదు, కానీ అది చచ్చే వరకు అది ఏదో ఒక రూపాన్ని పట్టుకొని పీడిస్తూనే ఉంటుంది. మనలోని అజ్ఞానం వలననే అహంకారం అది పుట్టింది. అహంకారం ఉన్నంత కాలము మనకు ఒక వేరుబుద్ధి ఉంటుందన్నమాట. అహంకారం లేనప్పుడు అది తనకంటే భిన్నముగా ఈ లోకము కనిపించదు. అంటే మనం అహంకారం అనే బరువుని మనం మోస్తున్నాం కాబట్టి మన బతుకులు కూడా మనకు భారంగా అనిపిస్తున్నాయి. ఈ అహంకారమే జీవుడు, అహంకారమే మనస్సు, ఈ అహంకారమే సంసారము, ఈ అహంకారమే దుఃఖము, ఈ అహంకారమే మాయ. ఇదంతా కూడా ఈ అహంకారంలోనే ఉంది. అహంకారము బుడగైతే ఆత్మ సముద్రము. బుడగ లేకుండా సముద్రము ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగ ఉండలేదు. అహంకారం పుట్టినప్పుడే మనం పుట్టామన్నమాట. అహంకారం మరణించినప్పుడే మనము మరణిస్తాము. ఈ శరీరం పుట్టినప్పుడు మనం పుట్టుట అనేది అబద్ధము. అలాగే ఈ శరీరం మరణించినప్పుడు కూడా మనం మరణించుట కూడా అబద్ధము. మనం చేసే పూజలతో మన అహంకారాన్ని మనము అలంకరించుకుంటున్నప్పుడు ఆ పూజల యొక్క ప్రయోజనం ఏమిటి? అహంకారాన్ని విడిచిపెట్టడమే నిజమైన పూజ. దేహం ఉన్నంత కాలము బట్టలు ఎలా వేసుకుంటామో, ఈ అహంకారం ఉన్నంత కాలము ఈ దేహాలు తప్పవు. మనకు పుట్టింది మొదలు చచ్చే వరకు కూడా మనము నేను నేను అని ఎన్నో కోట్ల సార్లు మనము అనుకుంటూ ఉంటాము. నిజంగా మరణ సమయంలో శరీరానికే కనుక నేను అనే శక్తి ఉంటే దాన్ని శ్మశానంలో కాల్చేటప్పుడు కూడా అది ఊరుకోదు. నన్ను ఎందుకు కాలుస్తున్నారు అని తిరగబడి క్వశ్చన్ వేస్తుంది. ఏ శవమైనా అలా తిరగబడి క్వశ్చన్ వేస్తుందా? లేదు కదా. మరి ఈ నేను అనేవాడు ఎవడు? వాడిని తెలుసుకోవాలి. ఈ అహంకారం అనే తెర తొలగితే ఆ జీవుడు వెళ్ళి బ్రహ్మంలో ఐక్యమవుతాడు. ఆ తెరనే అడ్డన్నమాట. ఏది అయితే దేహమే ఆత్మ అనే దేహభావన ఏది అయితే శవబుద్ధి ఉందో, ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అని అనుకుంటున్నావు కదా. ఆ నేనుని దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నానని బుద్ధిని అక్కడ తొలగించు. ఎప్పుడైతే నువ్వు ఆ బుద్ధిని తొలగిస్తావో, అంటే నీ ప్రయత్నము నువ్వు చేస్తున్నప్పుడు ఆ ఈశ్వరుడు అనేది నీకు సహకరిస్తాడు. నాకు ఈరోజు అశాంతి వస్తుంది, లేకపోతే నాకు ఈరోజు దుఃఖం వస్తూ ఉంది, లేకపోతే నాకు ఈ మధ్యన రోజులు బాగానే ఉన్నాయి అని అంటూ ఉంటాము. అంటే అక్కడ మంచి వచ్చినా కూడా చెడు వచ్చినా కూడా అవన్నీ ఈశ్వర ప్రసాదంగా మనము తీసుకోవాలి. ఈశ్వరుడికి భిన్నంగా చూసామా, వెంటనే మనకు అక్కడ సంసారం వచ్చేస్తుంది. మన సమస్య అంతా కూడా ఈ లేని అహంకారం. కానీ అది లేదు, కానీ అది లేనిది ఉన్నట్లుగా కనపడి మనకి నానా తంటాలు తెచ్చి పెడతా ఉంది. మనస్సే ముడి. ఆ మనస్సుని విడదీసుకోవడానికే సాధన, అదే చిచ్చర గ్రంథి. అంటే విచారణ ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, శరణాగతి ద్వారా కానీ సాధన చేస్తూ ఉంటే అనుగ్రహం వల్ల ఆ ముడి అనేది తెగిపోతుంది.
ఆ మనస్సే అహంకారము, ఆ మనస్సే చిచ్చర గ్రంథి, అదే కర్తృత్వము, అదే అజ్ఞానము, అదే అవిద్య, అదే బంధము కూడా. ఎవరో వచ్చి నిన్ను బంధించట్లేదు, నీవు అనుకోవటం వల్ల నీవు అక్కడ బంధింపబడుతున్నావు. నువ్వు దేహం అని మనస్సు అని అనుకోవటం వల్ల అక్కడ నువ్వు దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు. ఆత్మకనేది ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. మనమందరము ఒకటిగా ఉన్నామా, రెండుగా ఉన్నామా అంటే ఒకటిగానే ఉన్నాము, కానీ రెండుగా ఉన్నామని అనుకుంటున్నాము. అక్కడ నుంచి వస్తూ ఉంది ఈ మాయ అంతా వస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే రెండు ఉంటేనే అక్కడ కోరిక మొదలవుతా ఉంది, రెండు ఉంటేనే చావు భయాలు వస్తున్నాయి, రెండు ఉంటేనే మనకు అక్కడ సంసారం మొదలవుతుంది, రెండు ఉంటే అక్కడ ఆ రెండులో నుంచే భయం అనేది, కోరికలు అనేది, ద్వంద్వాలు అనేది, రాగద్వేషాలు అన్నీ కూడా ఆ రెండులో నుంచే మనకి వస్తున్నాయి, పుడుతున్నాయి. ఒకటిలో నుంచి ఏది రాదు, ఏది పుట్టదు. కాబట్టి భగవాన్ అంటాడు, గౌరవం అగౌరవము జీవుడి యొక్క లక్షణాలని. అహంకారానికి లోకం ఉంటుంది, అహంకారానికి నీవు ఉన్నావు. అహంకారం ఉంటే పుణ్యం ఉంటుంది, అహంకారం ఉంటే పాపం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పాప పుణ్యాలు, ఈ రాగద్వేషాలన్నీ కూడా లేని అహంకారానికే. అంటే మన సాధన యొక్క లక్ష్యం ఏమిటంటే దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందటము. అంటే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి ఎప్పుడు విడుదల పొందుతాము? ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి మనము విడుదల పొందుతాము. ఓం శ్రీ గురుభ్యో నమః. అహంతా విసర్జనమే సత్యం. అహంతా అహంత అంటే ఏంటి? అహంకారం గురుగారు. ఓకే, విసర్జనమే అంటున్నారు. ఎవరు చెయ్యాలి? తనకు తాను విసర్జించుకోదు. లేదు గురుగారు, చేసుకోదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ లేని పాము ఉన్నట్టుగా కనపడుతుంది. పాము తల ఎత్తకపోతే ఉన్నది తాడే అన్నట్టుగా ఉంటుంది. గురుగారు, మరి ఇక్కడ ఎవరు దీన్ని తీసేయాలి? పాము దానంతరది పోదు, అది నీ భావం. దేహాత్మ బుద్ధి కూడా నీ భావన. అది లేదని నువ్వు అనుకోవటం లే, ఉందనే అనుకుంటూ గురుగారు భయం కలిగినట్టు ఇక్కడ దేహాత్మ బుద్ధితో చూడమ్మ తర్వాత ఉంటారు. అహంత విసర్జనమే సత్యం. అహంత నాశనం జరిగేది దాని యథార్థాన్ని వెతుకుట చేతననే. అహంత ఓకేమ్మా, వెతుకు. ఎలా వెతుకుతావు? ఏ విధంగా వెతుకుతావు? అంటే గురుగారు చెప్పు. అంటే నేను అనుకోవడము, వెతకడం అంటే అది వెతికినా దొరికేది కాదు, కానీ ఒకటి దొరకటం కాదు, పామును వెతుకుతున్నావు, పాము దొరకని కాదు. వెతకటము అంటే పాము గనక కనపడితే దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తావు, భ్రాంతిలో కూడా. పాము అంటే భయపడతావు, నిజంగా అనుకుంటావు. పాముకే వెతుకుతున్నావు, కానీ పాము లేదు అక్కడ. అంటే పాము భయానికి ఉందో లేదో తెలియదు, ఉందని అనుకుంటున్నావు. అవును గురుగారు. అంటే ఇక్కడ ద్వైతంలో కూడా
విచారణ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఉన్నదానిని అంగీకరిస్తూ పోతున్నప్పుడు అది ఇంక చివరికి ఉన్నదే అది, లేనిది ఈ జీవుడు మాయ అని చెప్పేసని ఒక దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడు అంటే ఇంక అక్కడ ఏం తెలియదు చేయలేడు కదా గురువుగారు. నీకు తెలియదు. ఉమ్, ఆడ ఒకటి ఉందని నీకు తెలియదు. తెలియదు. ఆ ఉందని నీకు తెలియదు. ఉమ్, ఉమ్, ఇక్కడ ఏమని చెబుతున్నారు? దేహాత్మ బుద్ధి ఉండేవచ్చు, ఉమ్, ఉమ్, అది మూలానికి వెళ్ళేసరికి ఇది పోయి అది ప్రకాశిస్తుందంటాడు. ఉమ్, మూలాన్ని ఇది చేరుకోగలదా? దీనికి సామర్థ్యం ఉన్నదే? ఉమ్, అక్కడది ప్రశ్న. ఉమ్, ఉమ్. ఏమ్మా? గురుగారు. ఉమ్, పాము మూలానికి వెళ్ళమన్నారు. ఉమ్, బాగా అర్థం. అర్థమవుతుంది. ఉమ్, నేను పొరపాటు పడ్డాను. ఉమ్, తాడు ఉమ్, పాము ఉమ్. అంతే. అక్కడ ద్వైత స్థితిలో తేలినట్లుగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ద్వైత స్థితిలో కూడా చివరికి ఏమి చేసినా ఇది జరిగేది కాదు అనేసి లాస్ట్‌కి చివరికి ఎటు పోలేక ఇంగ సరెండర్ అయిపోవడమే అంతే గురువుగారు ఇది. అనుకుంటున్నాను గురువుగారు. మా సరెండర్ అవుతా బాగానే ఉంది. హ్మ్. హ్మ్. సరెండర్ హ్మ్. చెప్పాగా, నేను సరెండర్ అయినాను. హ్మ్. నాకు హ్మ్. అంత హ్మ్. అట్లా సరెండర్ కూడా నీ చేతుల్లో ఉందా? హ్మ్. హ్మ్. కెన్ యూ సరెండర్ టు యువర్ సెల్ఫ్? సెల్ఫ్ అంటే తెలియదు. హ్మ్. హ్మ్. సరెండర్ హ్మ్. హ్మ్. వ్యక్తిత్వాన్ని అర్థం చూడాలనుకుంటా, హ్మ్. మూలం తెలియాలనుకుంటా, నువ్వు ప్రయత్నం చేయి. మూలానికి హ్మ్. వెళ్ళటానికి ప్రయత్నం. హ్మ్. నేను మూలం ఏమిటో చూడు. Yes. హ్మ్. హ్మ్. నువ్వు లోపలికి వెళుతున్న కొద్దీ చింతావిహీనమైపోతుంది. హ్మ్. గురువుగారు. అక్కడ నువ్వేమీ చూడవు, హ్మ్. నువ్వు ఇంకా ఉంటావు. హ్మ్. ఒక్క జ్ఞానంతోనే ఇది నష్టమవుతుంది. హ్మ్. తాడు ప్రకాశంతోనే పాము పోతుంది. హ్మ్. వెతికావు బాగానే. హ్మ్. సర్పరొచ్చు భయభ్రాంతిలో పాము లేదని, ఉన్నది తాడని హ్మ్. తెలుసుకున్న రీతిలో ఇక్కడ ఉండదు. హ్మ్. ఉదాహరణ చాలా బాగా ఉంటుంది. గురువుగారు. హ్మ్. కానీ ఇక్కడ ఒకటే నేను ఉన్నది, అవును. రెండు నేను లేవు. హ్మ్. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు. అవును గురువుగారు. హ్మ్. హ్మ్. అసలు అహంకార పరిధిలోకి ఆత్మ రాదు. గురువుగారు. హ్మ్. అహంకార పరిధిలోకి ఆత్మ, ఆత్మరాజు. హ్మ్. ఆత్మ పరిధిలో అహంకారం సృష్టి ఉండదు. రాదు. హ్మ్. సృష్టి రాదు. హ్మ్. పరిధి అంటే అదే లిమిటెడ్ అనుకోవద్దు. హ్మ్. స్వరూప జ్ఞానమందు సృష్టి లేదు. హ్మ్. సృష్టిని చూస్తున్నావు నువ్వు ఇక్కడ ఒక హ్మ్. కల్లో చూసి. హ్మ్. స్వరూప జ్ఞానం ఉండదు. గురువుగారు. హ్మ్. చెప్పుకోవటానికి ఈ మూడు అవస్థలకి ఆధారం ఆత్మేనని ఎంత చెప్పినా హ్మ్. ఆత్మలో సృష్టి లేదు. హ్మ్. అందుకని మహర్షి ఏమన్నారు అల్టిమేట్ గా? ఇది ఆధారమే గాని భిన్నం అన్నారు. హ్మ్. తాడు ఆధారమే మా హ్మ్. భయానికి బాగా అర్థం అవుతుంది. హ్మ్. తాడుని ఎంత కోసినా నీకు పాము లేదు అక్కడ. హ్మ్. కాబట్టి ఆధారము అనేది బేస్, హ్మ్. నీ అనుమానానికి ఆధారం.
దేహాత్మ బుద్ధికి ఆధారం, ఉమ్, భ్రాంతికి ఆధారం. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు, దానికి ఆధారం అట్లా. ఆ గురుగారు. కానీ నీవు దేహాత్మ బుద్ధి జనించిన తరువాత మూలాన్ని నీ అంతా నువ్వు తెలుసుకోలేవు. గతంలో చెప్పానే, తాబేలు తల్ల కిందగా పడిపోతే గురుగారు. రివర్స్ కాలేదు. అవును. విచారం చేస్తాం, ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు పోతున్నాను, అంతకీ నేను ఎవరిని, వీటితో బంధాలు ఎందుకు నాకు, విచారం చేస్తాం, ఇబ్బంది లేదు. కానీ దీని నష్టమయ్యేది మాత్రం స్వరూప జ్ఞానముతోనే నష్టమవుతుంది. చెప్పుకోవచ్చు అది ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉన్నా నీ దేహాత్మ బుద్ధి భ్రమ కలిగినప్పుడు అది లేనట్లే. పాము భయం కలిగినప్పుడు లేనట్లే. ద్వైతం బాగా అర్థం అవుతుంది. ఎందుకని పాము భయం నీకు కలిగింది, తాడును చూస్తున్నావు, పాము లేదంటున్నావు. ఆ విధంగా ఇక్కడ ఉండదప్ప. తర్వాత చదువు, ఇంకేమంటారో చూద్దాం. అహంతా విసర్జనమే సత్యం, అహంతా నాశనం జరిగేది దాని యథార్థాన్ని వెతుకుట చేతననే. అహంత ఒక పదార్థం కాదు, మనం పెద్ద యత్నించకనే అది నష్టమై సత్యం ప్రకాశిస్తుంది అంటున్నారు. ఒక వైపేమో చూడు అంటున్నారు, అది అయత్న సిద్ధం అంటున్నారు. నిజమే, రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. అంటే చివర మనం పెద్ద యత్నించకనే అంటున్నారు, అంటే ప్రయత్నం చేయకనే నష్టమే సత్యం ప్రకాశిస్తుంది అంటున్నారు. అంతేగా మరి వార్షం ప్రయత్నం చేశారు, XYZ ఏం ప్రయత్నం చేశారు గురుగారు. అంటే ఇక్కడ ఇప్పుడు నా అనుమానం ఏమంటే గురుగారు, ఏమి చేయకోకుండా, ఎటువంటిది ఏమి చేయకోకుండా ఉన్న దానిని చూడమంటున్నారు. అంటే అక్కడ ఏ సాధనలు చేయకోకుండా ఊరికనే ఉంటేనక ప్రకాశిస్తుంది అంటారా? ప్రకాశించదు కదా అది, ఊరికే ఉన్నంత మాత్రాన. ఉన్నది కానీ నీవు కర్మలు చేయటం వల్ల ప్రకాశించదు, యాత్ర చేయటం వల్ల ప్రకాశించదు, యజ్ఞయాగాదుల వల్ల ప్రకాశించదు, వృత్తి రాహిత్యం వల్ల ప్రకాశించే అవకాశం ఉంది, నిశ్చలత్వంలో అవకాశం ఉంది. గుణరహితమై, బంధరహితమై నిశ్చలంగా ఉన్న స్థితిలో పాసిబిలిటీ ఆర్ మోర్. గురుగారు, ఒక వాటర్ ఫ్లో ఉంటుంది, దానికి అడ్డుపడింది కొంత మరిలో ఫ్లో కొత్తగా రాదు, అడ్డు తీస్తే అదే వచ్చింది చెప్పినట్టు. అవును గురుగారు. అడ్డు తీయటం అనేది ప్రయత్నం, అక్కడ ఆలోచన రహితం అనేది ప్రయత్నం. ఫ్లో రావడానికి కాదు. అంటే ఆ ప్రయత్నం, ఇప్పుడు ఆలోచన అడ్డు ఉండేది, ఆ ప్రయత్నం కూడా మళ్ళా అది కూడా ఒక ప్రయత్నమే కదా గురువుగారు. ఆ ప్రయత్నం ఎందుకు, ఆలోచన లేకుండా ఉంటుంది. కర్మలోనే కర్మ నష్ట బీజాలు ఉన్నాయిగా. కాళ్ళు నీకు ముళ్ళు ఉంచుకుంది, ఎలా తీస్తావు? ముళ్ళుతోనే. ముళ్ళను తీసుకుని దాంతో గుచ్చి తీసి రెండు బయట పారేస్తావు. అవును, రెండు. అవును గురుగారు. గుచ్చుకుంది ముళ్ళు, తీసింది ఇంకో ముళ్ళుతో. దేహాత్మ బుద్ధి ఒక ఆలోచన, గురుగారు. ఆలోచన లేకపోవటం కూడా ఒక ఆలోచనే.
దేహాత్మ బుద్ధి ఒక ఆలోచన. ఇంకొక ఆలోచనతో నేను తీస్తున్నాను అది. ఇంకో ఆలోచన తీసావుగా, హ్మ్. ఎన్నో ఆలోచన. హ్మ్. మౌనంగా ఉండటం కూడా ఒక ఆలోచన. హ్మ్. నేను ఈ రోజు బయటికి వెళ్ళకూడదు హ్మ్. ఆలోచన. హ్మ్. అవును. బయటికి వెళ్ళాలి ఆలోచన. ఆలోచన. బయటికి వెళ్ళాలి అన్న ఆలోచనని ఏ విధంగా తీసేస్తున్నావు? వెళ్ళకూడదు అనే ఆలోచనతో తీసేస్తున్నావు. హ్మ్. ఆ గురుగారు. అమ్మా, హ్మ్. 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 బయటికి వెళ్ళాలి ఆలోచన, హ్మ్. బయటికి వెళ్ళకూడదు ఇంకో ఆలోచన. దీంతో నేను తీసి పరిసావా లేదా? అవును గురుగారు. హ్మ్. ముళ్ళు గుచ్చుకుంది, ఇంకొక ముళ్ళతో. ముళ్ళు ఇంకో ముళ్ళు తీసిస్తుంది. హ్మ్. తీసి బయటికి వెళ్ళాలి వెళ్ళకూడదు పరిశావు. 2 తీసిపడే గురుగారు. హ్మ్. బయటికి వెళ్ళాలి అనే ఆలోచన లేదు అక్కడ, హ్మ్. వెళ్ళకూడదు అనే ఆలోచన వెళ్ళకూడదనే లేదు. ఆలోచన లేదు. మరి ఏముంది? అంతే ఉంది అక్కడ పాయింట్. ఆ మీ గురుగారు. ప్రయత్నము హ్మ్. టు డూ థింగ్స్ ఆర్ నాట్ టు డూ థింగ్స్ బియాండ్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ గురుగారు. అమ్మా, గురుగారు అర్థమైంది. ఆర్ యు గెటింగ్ ది అర్థమైంది డిఫరెన్స్? గురుగారు. హ్మ్. అంటే 2 ఆలోచనలే కదా గురువుగారు ఇప్పుడక్కడ. అందుకేగా ఆలోచన వస్తాయి ముందు తీసింది. ఆ! దేహత్వ ముందనే ముందు గుచ్చుకుంది. హ్మ్. నేను దేహము కాదు అనే ముందు తీసి పరేశావు. హుహు. కానీ అంటే ఇది మంచి ఆలోచన అంటారా? దానికి మళ్ళీ మంచి, చెడు అనేది ఏమైనా ఉంటుందంటారా? అప్పుడు అవసరం లేదు. ఆ! ఆలోచన ఇది ఆలోచన. ఆ! అది భ్రాంతే, ఇది ఆ, అదేముండదమ్మా. ఆ! నీకు అనుకూలమైతే మంచి అంటున్నావు, ప్రతికూలమైతే చెడు అంటున్నావు. అవునండి. అవునండి. చెప్పాడు. హ్మ్. నిప్పు తగిలితే కాలుతుంది, అది ఆలోచన. అది అవును. మంచి ట్రై చేస్తావా? కాలిన తర్వాత ఏం చేస్తావు? నిప్పుకు దూరంగా ఉండాలి ఇంకో ఆలోచన. హ్మ్. చెప్పాడు. అవునండి. బాండేజ్ ఆలోచన, అవును. బంధ రహితం కూడా ఒక ఆలోచన. అవును. అంటే రహిత సహితములు రెండు తీసిపారేశాడు. ఆహా! ఆ! అక్కడ అసలు ద్వైతం అనేది ద్వైతం పక్కన పెట్టు. హ్మ్. ఆలోచన రావటం రాకపోవటం, హ్మ్. బియాండ్ డ్యూయల్. చూడటం చూడకపోవటం, హ్మ్. ఆలోచించడం ఆలోచించకపోవటం, హ్మ్. తినటం తినకపోవటం. అవునండి. అబ్బా, ఆ! తినాలి అనే అంటే ఆలోచన, వెళ్ళకపోవడం. ఆ, ఆ! బయటికి వెళ్ళాలి ఒక ఆలోచన, హ్మ్. వెళ్ళక్కర్లేదు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? ఆ! ఆ గురువుగారు. నౌ గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు కదా గురుగారు అలా. మెల్ల కన్నులో కూడా దృష్టి ఉన్నది. మెల్ల కన్నులో కూడా నువ్వు చూస్తావు ఆబ్జెక్ట్స్. అవును. థాట్ ఫ్రీ ఈజ్ నాట్ మెల్ల కన్ను. హ్మ్. థాట్ ఫ్రీ ఈజ్ చేయాలన్నది చేయకుండా పోతావు. దేహాత్మ బుద్ధి తల ఎత్తకుండా ఉంటుంది. అట్లా అసలు అక్కడ డ్యుయాలిటీయే ఉండదక్కడ. రియాలిటీ ఉంటుంది. డ్యుయాలిటీ ఉండదు. రియాలిటీ ఉంటుంది, డ్యుయాలిటీ ఉండదు. డ్యూయాలిటీ కంటే ఉన్నది లేదు ఆ! అనేది లేదు అక్కడ. ఓకే. హ్మ్. నేను చూస్తున్నాను చూడటం లేదు, హ్మ్. బయటికి పోతున్నాను పోవటం లేదు అనేది ఉండదు. అవును. ఆ! అమ్మా, ఈ రోజు నువ్వు బయటికి పోకూడదు అనుకున్నావు, ముందు అవునండి. పోవాలనుకున్నావు. హ్మ్. అనుకున్నా
మీ సహజత్వంలో ఏ మార్పు లేదు. లేదు. కరెక్ట్. కాబట్టి టు థింక్ నాట్ టు థింక్ రెండు రకాల విషయం. గురువు గారు. అదే చింతా విహీనం కదా. గురువు గారు అర్థమైంది. ఎప్పుడైతే చింతా విహీనమైందో ఆటోమేటిక్ గా ది థింకర్ డిసపియర్ అయిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆలోచించటల్లా. అవును, నిశ్చలంగా ఉంటుంది మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఆ చంచలత్వం పోయి ఆ నిశ్చలమైన మనస్సే ఆత్మ. ఆలోచన లేని మనస్సు ఆత్మేను, సత్వ మనస్సు ఆత్మేను. మీకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ మనస్సుతో అన్యంగా ఆత్మను చూడాలంటే కుదరదు. గురువు గారు అవును, కరెక్టే. ఆలోచన లేని మనస్సుతో చూడలేదు. అందుకని అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుంది. నీ ప్రయత్నం వల్ల కాదు. అవును గురువు గారు. నిశ్చలత్వం వరకు ప్రయత్నం, నిశ్చలత్వము కూడా అదే అనుగ్రహంతో. గురువు గారు. గురువు గారు అంటే ఇలా ఆత్మ తెలియకపోయినా నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని సరెండర్ అయిపోవడం ఉంటుంది కదా గురువు గారు. జీవుడు అనుకుంటాడు, భగవంతుడిని ప్రార్థిస్తాడు. అంటే భగవంతుడు అన్యంగా ఉన్నాడు అనుకుని నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని ప్రార్థిస్తాడు, సరెండర్ అవుతాడు. తర్వాత ఏమవుతుంది? ముంచుతాడా, పాలల్లో ముంచుతాడా నిన్ను? అంటే అది గనక నిజంగా నీవు ఆలోచన లేకుండా అన్ని నిజంగా సరెండర్ అయితే ఆయన మీద భారం వేసి, అప్పుడు ఇంకా దేన్ని కూడా ఇది చెడు ఇది మంచి అనే అసలు ఆలోచనే ఉండదు గురువు గారు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ అనుగ్రహంతో ప్రకాశించాలి. అవును గురువు గారు, అవును. ఈ రెండు ఆలోచనలే కదా భగవంతుడు అవునండి. ఆలోచన, సరెండర్ ఆలోచన, కోరికల ఆలోచన. అవునండి, అవును. కాబట్టి ఆలోచించటము మానటము దీనికి అతీతంగా ఉంటుంది ఆత్మస్థితి. గురువు గారు. అహం స్ఫురణ ఆలోచన కాదు, గురువు గారు. అహం దేహం ఆలోచన, అవునండి, అవునండి, అహం వృత్తి ఆలోచన. అవునండి, అవును, అవును గురువు గారు. ప్రయత్నం చేస్తున్నాను. అవును గురువు గారు. ఇంకా సింప్లిఫై చేస్తే, నీవు అన్యత్వాన్ని చూస్తే నిన్ను బంధిస్తుంది. అవునండి, అవును. చూడకపోతే బంధం అనేది లేదు. అవునండి. ఒక ఆలోచన బంధిస్తుంది, ఇంకో ఆలోచన బంధరహితం చేస్తుంది. కరెక్టే గురువు గారు. రెండు ఆలోచనే. అవును, అర్థమైంది గురువు గారు. బయటికి వెళ్ళాలి అంటే బంధించింది, ఆలోచన. అవును. ఏమా పద్మజ, చూడు ఇంకేమైనా ఉందా? గురుగారు. అంతే గురుగారు. అహంత విసర్జనమే సత్యం. అహంత నాశనం జరిగేది దాని యథార్థాన్ని వెతుకుట చేతనే. అహంత ఒక పదార్థం కాదు. మనం పెద్ద యత్నించకనే అది నష్టమై సత్యం ప్రకాశిస్తుంది. నిజమే. నువ్వు ప్రయత్నం అక్కర్లేదు. ఏ ప్రయత్నము? ఆలోచన లేని ప్రయత్నం చాలు, మౌనము చాలు, నిశ్చలత చాలు. కర్మకాండం చేయమంటల్లా ఇక్కడ.
గురుగారు. ఉమ్, ఇప్పుడు సాధించేది కాదు, ఉమ్, కొత్తగా ఏది రాదు. ఉమ్, అడ్డు తొలగించే ప్రయత్నమే. ఏమిటో అడ్డు? ఆలోచన. ఆలోచనలు. ఆలోచన లేకుండా ఉంటే మరి ప్రయత్నం లేదు ఇంకక్కడ. గురుగారు. ఉమ్, ఏమ్మా? అర్థమైంది గురుగారు. అంటే ఇప్పుడు సో ఒకసారి జాగ్రత్తావస్థలోనే ఇప్పుడు ఈ విధంగా ఇలా అర్థం చేసుకోవచ్చా గురుగారు? జాగ్రత్త సుషుప్త అవస్థ అంటారు కదా. ఈ జాగ్రత్త అవస్థలో మనకు అన్ని జరుగుతున్నా ఒక కొంచెం సేపు ఒక ఏదో పరధ్యానంగా ఉండడం జరుగుతుంది. ఆ ఆ పరధ్యానాన్ని కూడా అది అలాగా తీసుకోవచ్చా గురుగారు? అది జాగ్రత్త సుషుప్త అవస్థ. ఇక్కడ పరధ్యానం అంటున్నాం. ఉమ్, ధ్యానం అంటే ఏమీ లేకపోవటమా? ఇంకో విషయం మీద మనసు వెళ్ళటమా? అంటే ఏమీ లేకుండా ఇప్పుడు సపోజ్ మనం కూర్చుంటున్నాము, కూర్చునేటప్పుడు ఏమీ ఆలోచించకుండా ఒకలాంటి ఎక్కడో చూస్తుంటాము, పరధ్యానంగా ఉండడము, ఏ విషయాన్ని ఆలోచించకుండా. పరధ్యానం అనేది ఆత్మస్థితి చూడడం. దేనిని ఆలోచించకపోతే ఉమ్, నీ స్వరూపంగా ఉండటమే పరధ్యానం. ఉమ్, ఇంకెక్కడికి పోదు. ఉమ్. ఏమ్మా? గురుగారు. పర అంటే బియాండ్ ఏం లేదు. పరము, ఉన్నతము. ధ్యానము, ఆత్మధ్యానం. ఉమ్, ఆలోచన ఉంటే నీకు ఆందోళన వచ్చింది. ఉమ్, 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 ఆలోచన లేదు, నిశ్చలంగా ఉన్నావు, ఉమ్, నీ మూలంలోనే ఉన్నావు. ఉమ్, ఈ మధ్యలో ఎక్కడ ఉండవు. ఉమ్, ఆలోచన ఉంటుంది, లేకపోతే ఆత్మగా ఉంటావు. ఉమ్. ఇన్బిట్వీన్ ఉండదు. గురుగారు. ఉమ్, ధ్యానం అనేది నీ స్వరూపం. ఉమ్, ఉన్నానన్న ఎరుక స్వరూపం. ఉమ్. సమస్య ఎక్కడ వస్తుంది? తిరిగి ఆలోచనతో దాన్ని చూడాలంటే కుదరదు. గురుగారు. ఉమ్, 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 ఉమ్. అవును. ఒకటిగా చెప్పుకోవాలంటే పరధ్యానములోనే నీ స్వరూపం ప్రకాశిస్తుంది, ఆలోచనలో కాదు అని చెప్పరు. ఉమ్. సో ప్రయత్నమే లేదుగా. గురుగారు. అదే ఒక్కోసారి అంటే మనం ప్రయత్నించకనే ఒక్కోసారి లిఫ్ట్ కొంచెం ఒక సెకండ్ పరధ్యానంలో ఉంటున్నాం కదా అది. అటువంటిది అక్కడ ఎటువంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. ఒక సెకండ్ ఉంటున్నాం. ఆడ ప్రయత్నం ఏం చేయట్లేదు. అటువంటప్పుడు గురుగారు. చెప్పు. అంటే ప్రయత్నం ఆ, ఆ తర్వాత నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా ఉన్నది అహం స్మరణే, పరధ్యానమే అని తెలుస్తుంది. ఉమ్, పరధ్యానం అనేది ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఉమ్, మనం ద్వైతంలో చెప్పుకునే ఉమ్, ఎక్కడో ఆలోచించటం కాదు, ఉమ్, ఏది ఆలోచన లేకుండా నిలిచి ఉండటమే పరధ్యానం. ఉమ్. ఉదాహరణకి నాతో మాట్లాడుతూనే ఉంటావు, నీ మనసు ఐర్లాండ్ మీద ఉందనుకో, అది గురుగారు. పరధ్యానం. అది కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. అది దేని కాదు. మీద ఉమ్, అది కాదు. అది అవును గురుగారు. ఉమ్, వృత్తిరాహిత్యమైన మనస్సు ఉమ్, మూల ధ్యానంలోనే ఉంటుంది. ఉమ్, ధ్యానం అంటే ఉనికిలో ఉమ్, ఒకటే నేనుంది. ఉమ్. పక్షి ఎగరకపోతే గూటిలో ఉంటుంది, ఉమ్, ఎగరలేదు గూటిలో ఉంటుంది. గూటిలో ఉంది, ఎగరదు. వెరీ సింపుల్. గురుగారు. ఉమ్, ఏమ్మా? గురుగారు. ఉమ్, ఉమ్, ఇన్ బిట్వీన్ ఉండదు. అది ఉమ్, ఎగురుతూ కాన్స్టెంట్ గా ఉండలేదు ఉమ్, పక్షి. ఉమ్. అవును గురుగారు. అవును. ఆలోచన తోటి ఎక్కువసేపు ఉండలేవు నువ్వు. ఉమ్, ఆలోచన వదిలిపెట్టేస్తావు, ఇమీడియట్ గా మూలానికి వచ్చేస్తావు. అవును గురుగారు. అవును. ఉమ్, అవును గురుగారు. అందుకని ప్రయత్నం అక్కర్లేదు అంటారు ఉద్దేశం. ఉమ్,
అంటే సహజంగా జరుగుతూ నేను ఉంటుంది అది అది అని అర్థం. అంటే ఇక్కడ అమ్మా చివరికి తెలుస్తుంది. ఉమ్, ఆలోచన వచ్చినా రాకపోయినా ఉమ్, ఈ ధ్యానానికి పరధ్యానానికి ఉమ్, ఇబ్బంది లేదని ఉమ్, అప్పటికి ఐడెంటిటీ కన్ఫర్మ్ అవుతుంది. ఉమ్, అనుకరించారు ఉమ్. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి, నో ప్రాబ్లం. ఆ గురుగారు. ఉమ్, అది ఆ స్థితిలో ఈ అహంకారం నష్టమైపోతుంది, ముడి తెగిపోతుంది. ఉమ్, ఇంద్రియాలు ఉంటాయి, దేహం ఉంటుంది, జగత్తు ఉంటుంది, ఉమ్, కానీ బంధించేది చాటు ఉండదు. ఉమ్. పరిమితమైన నేను, దేహమేను అనే భావన తల ఎత్తదు. ఆ గురుగారు. ఉమ్. ఆర్ గెటింగ్ ది అర్థమైంది గురుగారు అర్థమైంది. ఇంకొకటి, ఆ నేనులో ఉండటం అంటారు గురుగారు, అది ఎట్లా, అది ఎలాగది? ఉన్నామమ్మా, ఆ, బయటికి ఇంట్లోనే ఉన్నాం. ఆ, అంటే భగవాన్ చెప్తుంటే ఆ నేనులో ఉండు, నా నేనును కొనసాగించు. ఉన్నావు నువ్వు. ఉమ్, ఆలోచన లేకపోతే ఆత్మ. ఇదే అర్థం అంతే. ఉమ్, వెరీ సింపుల్. ఉమ్, బయటికి పోకపోతే ఇంట్లోనే ఉంటాం. ఉమ్, ఇంట్లో ఎలా ఉండాలి ఎట్లా అడుగుతాం, ఉమ్, ఉమ్. ఇంట్లో ఉండటానికి. లేదు గురుగారు, బయట కావాలంటే arrangement కష్టపడు. చేసుకోవాలి. అవునవును. ఉమ్, ఉమ్, బాత్రూమ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఉమ్, పైసలు తిరగాలి, ఉమ్, అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు చేసుకోవాలి. ఉమ్. ఇంకా ఉంటుంది యాక్సిడెంట్ గా. అంతే. అదే అంటే ఇంకా ఆలోచనలు అక్కడ లేకుండా తగ్గించుకుంటా ఆ నేనులో ఉండిపోవడం. అక్కడేదమ్మా ఉమ్. అది కూడా ప్రయత్నం అవుతుంది. ఆలోచన స్థితి అలవాటు చేసుకోమంటాడు. అంతే. ఉమ్. ఇప్పుడు ఆలోచన అంటే మరి అలవాటు చేసుకున్నావు. అంటే గురుగారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఆలోచనలు అది అక్కడ అడ్డగించద్దు అని అంటారు, ఒక్కొక్కసారి ఏమో దాన్ని ఆపు చేయొద్దు అని అంటారు, అమ్మా అక్కడ మళ్ళా ప్రయత్నం అవుతుంది అని అంటారు అది. అంటే అమ్మా, ఉమ్, ఆలోచనని విస్మరించు, అటుకోకుండా విస్మరించటం ఉమ్. అని అంటే బాగుంటుంది. నువ్వు ఆ, ఆ గురుగారు. నీకు ఆలోచన అన్యంగా వస్తూ ఉంది, ఉమ్, నువ్వు అన్యత్వాన్ని చూడటం లేదు, ఉమ్, ఏకత్వాన్ని ఉంటావు. ఉమ్. చూచే నేను, ఆత్మ నేను ఒకటే. నువ్వు ఉమ్, కాకపోతే ఇది సాపేక్ష జ్ఞానము, అది ఉమ్, పూర్ణ ఉమ్, జ్ఞానం. ఉమ్, ఉమ్, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఉమ్, ఇది పరిమితమైన ఆభాస కాంతి. ఉమ్, ఇది అహంకారంతో, ఇంద్రియాలతో పరోక్ష జ్ఞానము ఆభాస కాంతి. ఉమ్, చూచే నేను ఒకటే, ఉమ్, ఆధారం ఆత్మే. ఉమ్, ఉమ్, ఆత్మాధారంతోనే ఈ మాయా అహంకారము, ఉమ్, వ్యక్తిత్వము ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూస్తుంది, ఉమ్. గ్రహిస్తుంది, ఉమ్, అనుభవిస్తుంది ఉమ్, సుఖ దుఃఖాలు. ఉమ్. ఆ గురుగారు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, సో ఒకటే నేను ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే మూలంలో ఉండటం అలవాటు చేసుకున్నప్పుడు ఆలోచన వచ్చినా నీకు ఇబ్బంది లేదు, కనపడుతుంది, పోతుంది. ఉమ్. Is it not? ఆ గురుగారు. ఉమ్, నువ్వు ఏమనుకుంటున్నావు? అవస్థను సత్యం అనుకుంటున్నావు. ఉమ్, జాగ్రత్త అవస్థ సత్యం, పుట్టుక సత్యము, మరణము సత్యము, బంధము సత్యము, ఉమ్, ఇవన్నీ ఆలోచనలు. ఉమ్, ఎప్పుడైతే నీకు ఆలోచనలు వెళ్ళటం మానేసి ఉమ్, నిశ్చలంగా ఉంటావో, ఉమ్, ఉమ్. అలవాటు చేసుకుంటావో, ఆ తరువాత ఆలోచన రావటం చాలా కష్టం. ఆ గురుగారు. ఉమ్, మూలము నెరగటం అంటే ఆత్మగా ఉన్నావు ఆల్రెడీ. ఉమ్, నిత్యాస అంటే అదే. ఉమ్. ఇప్పుడు ఆలోచన లేకపోవడం కష్టంగా ఉంటుంది, అప్పుడు ఆలోచన రావటం కష్టంగా ఉంటుంది. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. మరొకటి
అర్థమైంది గురుగారు. ఉమ్, సో ఒకటే నేను ఉంటుంది. ఉమ్, శివ. అహంకారం నేను వేరుగా, ఆత్మ నేను వేరుగా ఉండదమ్మా. ఉమ్, ఆ గురు. తాడు వేరుగా, పాము వేరుగా ఉండదు. ఉమ్, తాడే పాముగా కనిపిస్తుంది, ఉమ్, ముచ్చపు చెప్పే వ్యక్తిగా కనపడుతుంది. ఉమ్, ఆత్మే జీవుడిగా కనపడతాడు. ఉమ్, ఆ జీవుడికి ఇతర జీవులు, ఉమ్, జగత్తు, సృష్టి కనపడుతుంది. ఉమ్, కాబట్టి దానికి ఆధారం ఏంటి? ఆత్మ. ఆత్మే. ఉమ్, ఆత్మ అంటే జ్ఞానం. ఆ గురుగారు. ఉమ్, జ్ఞానం అంటే ఆవిష్కరణ. ఉమ్, తేలికేగా మరి, ప్రయత్నం అక్కర్లేదుగా. కానీ ఈ మాయలో ఎంతో కష్టపడి సంపాదించినవి చాలా ఉంటాయి. ఉమ్, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంసారంలో సుఖం కావచ్చు. ఆ విధంగా కష్టపడకపోతే ఆత్మ ఎలా ప్రకాశిస్తుంది అని ఏం చేయమంటారని అడుగుతాడు. అంతకంటే ఎంతో. అవును. ఇంకొకటి ఏమంటే గురుగారు, ఈ ఈ ప్రబోధకులు, ఈ వచనాలు ఇవి చదవడము, తర్వాత వినడము, కొన్ని అంటే చూడడం వల్ల వారు ఇంతమంది ఇన్ని చేశారు, వీళ్ళు ఇన్ని చేశారు, అందువల్లనే జ్ఞానం ప్రకాశించిందని ఒక దృఢమైనటువంటి భావన ఏర్పడిపోయింది. అంటే ఏదో ఒక సాధన చేయకపోతే ఇది లభించదు అన్నటువంటి మనస్సులో ఒక దృఢంగా పడిపోయింది. ఎందుకని ఉమ్, భౌతిక చింతనతో చూస్తున్నావు. ఉమ్, కష్టపడితే ఫలితం వస్తుంది, ఆ, అవును గురుగారు. చదువుకుంటే ధనం వస్తుంది, ఉమ్, సంపాదిస్తే ధనం వస్తుంది, ఉమ్, కష్టపడితే ఆత్మప్రకాశం వస్తుందని అనుకుంటాడు. ఉమ్, రాదు. ఉమ్, ఊరకం ఉంటేనే వస్తుంది. ఉమ్. వస్తుంది అంటే అడ్డు అనుగ్రహం. తొలగించావు అంతవరకు. ఆ గురుగారు. ఉమ్, ఎప్పుడైతే నీతో కలిపి నీవు చూస్తున్నది ఉమ్, అసత్య భావన దృఢంగా ఉండాలి. ఆ గురుగారు. ఉమ్, అది నిత్యం అనుకుంటూ ఉండాలి. ఆ దృఢమైన కొద్ది సత్యం అవును. ప్రకాశం. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, రవికుమార్ కనపడలేదు. అంటే మా బండ వచ్చి ఉంటుంది, పర్వాలేదు. ఆ గురుగారు. ఉమ్, ఇంకా ఆయన ఉంటే అదే గురుగారు. అదే అదే అటువంటి అపోహ ఒకటి నాటుకుపోయింది. ఇది ఏదో ఒక సాధన చేస్తేనే. ఆ అపోహ కాదది, ఆ భౌతికమైన చింతనతో చూస్తావు. ఆ గురుగారు. చదువుకోకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? భౌతికమైన దానికే అది ప్రయత్నం చేస్తేనే అది దొరికింది కదా. మరి ఇటువంటి దానికి సాధన చేస్తేనే దొరుకుతుందని ఒక అభిప్రాయంతో. అప్లై చేస్తాం. ఆ గురుగారు. ఊరకం ఉంటే వస్తుందంటే దీంతో కంపేర్ చేస్తావు కాబట్టి మిగుడు పడదు. అవును గురుగారు. అవును. పడకపోగా ఒక సందర్భంలో అంటారు, మహర్షి ఎంతో సాధన చేశాడు, విరూపాక్షకులు